హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే, మంచి అబ్బాయిలకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు, మంచి అబ్బాయిలకు గర్ల్స్ పడరు. అదే బ్యాడ్ బాయ్స్కి పడతారు. పోకిరి అల్లరి చిల్లరగా ఉండే అబ్బాయిలకే పడతారు, కానీ సిన్సియర్ అబ్బాయిలకి అమ్మాయిలు పడరు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఉదాహరణకి, ఒక అబ్బాయికి మంచి గుణం ఉంటుంది, మంచి స్వభావం ఉంటుంది, అతను మంచి మనిషి అయి ఉంటాడు. అతని చదువు విషయంలో కూడా చాలా శ్రద్ధను కనపరుస్తూ ఉంటాడు. అలాగే అతని భవిష్యత్తు మీద కూడా అతను చాలా శ్రద్ధను కనపరుస్తూ ఉంటాడు. అలాగే అతను జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని చేరుకోవాలి అని, ఒక జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక శ్రద్ధతో అతను బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాడు. అంతేకాదు, అతను చాలా కష్టపడి ట్యూషన్లు చెప్పి చదువుకున్నాడు. అలాగే అతను తన తల్లిదండ్రులను కూడా చాలా మంచిగా చూసుకుంటాడు. పైగా అతను చాలా మంచివాడు. ఏ పనిని అయినా సరే సమర్థవంతంగా చేయగలుగుతాడు. మంచి నైపుణ్యాన్ని కనబరుస్తాడు. ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎక్కడ ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడు. అతని స్నేహితులు కూడా అతన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ మంచి అబ్బాయికి, ఈ బుద్ధిమంతుడికి ప్రేమ దొరికే అదృష్టం ఉండదు. ఇలాంటి అబ్బాయికి ఎవరో ఒక అమ్మాయి క్షణిక ఆకర్షణకు లోనైనా కూడా ఆ లవ్ సక్సెస్ కాదు. ఆమెతో ప్రేమ నిలవదు. అతని లవ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ మంచి అబ్బాయిలు ఎవరికీ చెప్పుకోలేని హృదయ విదారక బాధను అనుభవిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ మంచి అబ్బాయికి బంధువులు, స్నేహితులు ఒక మంచి భార్య రావాలని, ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇది సాధ్యం అవుతుందా అని చెప్పడం కష్టమే. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఈ తరం అమ్మాయిలకు మంచి అబ్బాయిలు, బుద్ధిమంతులు చాలా బోర్ అనిపిస్తూ ఉంటారు అండి. అమ్మాయిలు కాస్త చెడ్డవారు, అల్లరి చేసే అబ్బాయిల పట్లనే విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటున్నారు. ఇలాంటి అల్లరి అబ్బాయిలు అమ్మాయిలకు ప్రేమికుడిగా ఉండడం అనేది ఒక సవాలుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి చెడ్డ అబ్బాయిల వైపు మాత్రమే అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఎందుకంటే చెడ్డ అబ్బాయిలు చాలా దృఢంగా ఉంటారు. ఏదైనా గొడవలు లాంటివి వస్తే తగ్గేలేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి అబ్బాయిలు భయపడరు. అలాగే ఈ చెడ్డ వాళ్ళు అయిన అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ని కానీ, తమ భాగస్వామిని కానీ ఎల్లవేళలా రక్షించుకునే వాళ్ళుగా ఉంటారు. అలాగే ఈ చెడ్డ అబ్బాయిలు సమాజంలో ఆధిపత్యం కలిగిన వ్యక్తులుగా చలామణి అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అబ్బాయిల పట్ల అమ్మాయిలు లైంగికంగా కూడా ఆకర్షణను పెంచుకుంటూ ఉంటారు. అదే మంచి అబ్బాయిలైతే తమ తల్లుల మాట వింటూ ఉంటారు. మంచి అబ్బాయిలు తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోరు. అలాగే వారు తీసుకునే అన్ని నిర్ణయాలలోనూ తమ తల్లిదండ్రుల అనుమతి ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ అమ్మాయిలకు నచ్చవు. అందుకే మంచి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడకపోవటానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. అదే ఒక చెడ్డ అబ్బాయి అయితే ఏ విషయంలో అయినా అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో విజయం కూడా సాధిస్తూ ఉంటారు. అలాగే చెడ్డ అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే అమ్మాయిలకి లవ్ ప్రపోజ్ చేస్తూ కూడా అందరినీ మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ దోషిగా నిలబడడు. ఎల్లప్పుడూ నిర్దోషిగా బయటపడుతూ ఉంటాడు. చెడ్డ అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు, ఆ అమ్మాయిలతో గడుపుతున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అనే సంకోచం కానీ, భయం కానీ వీరికి ఎక్కడా ఉండదు. చెడ్డ అబ్బాయిలు ఏ విషయంలో అయినా సరే నిర్మోహమాటంగా ఉంటారు. వారి భావాలు ప్రదర్శించటానికి సాహసోపేతంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ అనేది చెడు అబ్బాయిలకు ఉండటం వల్ల అమ్మాయిలు వాళ్ళను అభినందిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. మంచి అబ్బాయిలకు అమ్మాయిలను ప్రేమించే విషయంలో ఉపాయాలు, ప్లాన్లు తెలియవు. ఒక అమ్మాయిని ప్రేమించాలంటే కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉంటాయి. ఎక్కడ కలుసుకోవాలి, అమ్మాయితో ఎలా రొమాన్స్ చేయాలి, ఎలా సినిమాకు వెళ్ళాలి, అమ్మాయిలతో రహస్యంగా
ఎలా పార్కులలో కలుసుకోవాలి, ఇంటికొచ్చి ఎలా అబద్ధాలు చెప్పాలి, పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఎలా నటించాలి అనే విషయాలు అస్సలు తెలియవు. మంచి అబ్బాయిలు ఇలాంటి రహస్య ప్లాన్లకు ఆమడ దూరంలో ఉంటారు. వారికి ఇలాంటివి అర్థం కావు, వాటిని అమలు చేయడం కూడా రాదు. అదే చెడ్డ అబ్బాయిలతో డేటింగ్ చేయడం అనేది అమ్మాయిలకు ఇలాంటి విషయాలలో చాలా బెనిఫిట్గా ఉంటుంది. చెడ్డ అబ్బాయిలకు ప్రేమించే విషయంలో చోరకళ ఎక్కువగా ఉంటుంది. చెడ్డ అబ్బాయిలు అమ్మాయిలతో ప్రేమ విషయంలో చాలా రహస్యంగా ఉంటారు, సాహసోపేతంగా వ్యవహరిస్తూ ఉంటారు, మరియు ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా ఉండే స్వభావం ఈ చెడ్డ అబ్బాయిలకు ఉంటుంది. చెడ్డ అబ్బాయిలు ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు దానిని ఎలాంటి జంకు బొంకు లేకుండా ఎదుర్కొంటారు. కాబట్టి చెడ్డ అబ్బాయిలలోని ఈ రకమైన స్వభావం అమ్మాయిలకు మరింత ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అబ్బాయిలతో ఎంజాయ్ చేయాలి అని అనుకునే అమ్మాయిలకు ఇలాంటి అబ్బాయిల పట్ల ఆసక్తి మరీ ఎక్కువగా ఉంటుంది. మంచి అబ్బాయిలు మామూలుగా ఎవరితో పెద్దగా మాట్లాడరు. అమ్మాయిలతో అయితే అసలే మాట్లాడలేరు. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు వారితో మాట్లాడాలని వచ్చినా వారిని సరిగ్గా రిసీవ్ చేసుకోలేరు. తమదైన ప్రపంచంలో ఉండిపోతూ ఉంటారు. దీని ఫలితంగా మంచి అబ్బాయిలకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక అమ్మాయిలతో పరిచయాలు మరీ తక్కువగా ఉంటాయి, కొన్నిసార్లు అసలే ఉండకపోవచ్చు. అదే బ్యాడ్ బాయ్స్ అయితే ఏదైనా గొడవలు, ఘర్షణలు జరిగినప్పుడు అందులో సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంతేకాని ఇలాంటి సందర్భాలలో భయపడి వెళ్ళిపోరు. తన గర్ల్ ఫ్రెండ్ పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అనుచితంగా స్పర్శించినా, ఇబ్బంది కలిగేలా చూపులు చూసినా, ఎలాంటి హాని తలపెట్టినా ఎల్లప్పుడూ ఆమెను రక్షించడానికి సిద్ధంగా ఉంటారు. పైగా తప్పు చేశారని ఆ నేరస్తుడికి వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటారు. అదే మంచి అబ్బాయిలైతే ఎవరైనా అమ్మాయిలతో డేటింగ్ చేసేటప్పుడు చాలా సీరియస్గా మారిపోతూ ఉంటారు, మరియు అమ్మాయిల మీద ఆధిపత్యం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి బంధం ముందుకు సాగకుండా ఆగిపోతూ ఉంటుంది. మంచి అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డప్పుడు భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. అంటే నిజమైన ప్రేమలో మునిగిపోతూ ఉంటారు. మరియు వీరు సన్నిహితంగా ఉంటారు, స్వభావరీత్యా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అందువల్ల వీరి బంధాలు చాలా చిన్న చిన్న కారణాల వల్ల విడిపోతూ ఉంటాయి. అలాగే మంచి అబ్బాయిలు మంచికి చెడుకు మధ్య వ్యత్యాసం తెలుసుకోలేకపోతూ ఉంటారు. దీని ఫలితంగా కొంతమంది చెడ్డ అమ్మాయిల బారిలో పడి వారి చేతిలో మోసపోవడం, దోపిడీకి గురవడం లాంటి వాటికి లోనవుతూ ఉంటారు. దీని వలన ఇతర మంచి అమ్మాయిలపైన కూడా వీరు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. అలాగే ప్రేమలో కొన్ని చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి, ఉండాలి కూడా. అయితే మంచి అబ్బాయిలు తమ గురించి తాము గొప్పగా చెప్పుకోలేరు. అమ్మాయి ముందు బిల్డప్ ఇవ్వలేరు. అంటే అమ్మాయిల ముందు తమను తాము హీరోలుగా చూపించుకోలేకపోతూ ఉంటారు. దీని వలన అమ్మాయిలు వీళ్ళ యొక్క ప్రేమను, వీళ్ళ యొక్క గొప్పతనాన్ని అంతగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. అదే చెడ్డ అబ్బాయిలలో అయితే ఒక పురుషునిలో ఉండాల్సిన ధైర్యము, బలము, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వీరిలోని పురుషత్వ లక్షణాలు అమ్మాయిలకు లైంగిక ఆకర్షణను కలుగజేస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు నాయకత్వ లక్షణాలు ఉన్న అబ్బాయిల వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అదే మంచి అబ్బాయిలలో అయితే అనేక అర్థం లేని భయాలు ఉంటాయి. నేను ప్రేమలో పడితే ఏం జరుగుతుంది, పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది, ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ఏమవుతుందో ఏమో, అమ్మాయికి లవ్ ప్రపోజ్ ఎలా చేయాలి అనే విషయాల గురించి చాలా భయాలు ఉంటాయి. దీని ఫలితంగా వీరు ప్రేమలో పడలేరు. మంచి వ్యక్తిత్వం,
మంచి స్వభావం కలిగిన అబ్బాయిలు అమ్మాయిలకు ప్రపోజ్ చేయడానికి ఇష్టపడరు. అలాగే అతి తక్కువ సమయంలో అమ్మాయిల హృదయం గెలుచుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి వారిని తక్కువ చేసి మాట్లాడితే వారు ముందుకు సాగరు. ప్రేమ కోసం వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకొని మాట్లాడాలని వారు కోరుకోరు. చాలాసార్లు అమ్మాయిలు వీరి పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నా వీరు అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. అలాగే మంచి అబ్బాయిలు తమ చదువుల విషయంలో, జీవిత లక్ష్యాల విషయంలో చాలా బిజీగా ఉంటారు. వీటన్నింటి వల్ల అమ్మాయిలతో పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు సరిగ్గా నిర్వహించలేకపోతూ ఉంటారు. ఈ కారణంగా అమ్మాయిలు వారి ప్రపోజల్స్ని వెనక్కి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మాయిలకు మంచి అబ్బాయిలతో ప్రేమను సాగించడం చాలా కష్టంగా ఉంటుంది. మంచి వ్యక్తుల పట్ల అమ్మాయిలు ప్రేమను పెంచుకున్న, వారి పట్ల దృష్టిని సారించిన అమ్మాయిలకు నిరాశనే ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమలో పడాలి అనుకునే అమ్మాయిలు, ప్రేమలో విజయం సాధించాలి అనుకునే అమ్మాయిలు మంచి అబ్బాయిలలోని పై లక్షణాలు దృష్టిలో పెట్టుకొని చెడ్డ అబ్బాయిల వైపు తమ దిశను మార్చుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. అమ్మాయిలు మంచి అబ్బాయిలను ఇష్టపడరు, కానీ అదే చెడ్డ అబ్బాయిల వైపే ఆకర్షితులు ఎక్కువగా అవుతూ ఉంటారు. అది ఎందుకో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.